హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నీట్ ప్రవేశ పరీక్ష గురించి సవివరమైనటువంటి విశ్లేషణ ద్వారా వివరాలు తెలుసుకుందాం. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగేటువంటి ప్రవేశాల కొరకు కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం సుమారుగా దేశవ్యాప్తంగా 21 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయటం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం నుంచి 72,500 మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసమై ప్రిపేర్ అయి దాన్ని రాయటం జరిగింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్ల కోసమై వివరాలు అనేటువంటివి మేము ఈరోజు ఈ వీడియో ద్వారా వివరిస్తాం. మా మిత్రుడు రామచంద్రమూర్తి. సో నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా మన తెలంగాణ స్టేట్కి సంబంధించి సుమారుగా 9,065 సీట్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి ఒక 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 36 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కలిపి సుమారుగా 4,315 4,315 సీట్స్ ఉన్నాయి. అట్లాగే మనకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 23 ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ 2 ఉన్నాయండి. మైనారిటీ కాలేజెస్ ఒక 4 ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి సుమారుగా 4,750 సీట్స్ ఉన్నాయి. సో అంటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అట్లాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నీ కలిపి ఆల్టుగెదర్ 9,665 సీట్స్ ఉన్నాయి. అయితే ఈ సీట్స్ అన్నిటినీ డిఫరెంట్ కేటగిరీస్లో ఫిల్ చేస్తారండి. సో ఈ 4,315 గవర్నమెంట్ సీట్స్ ఏవైతున్నాయో దీంట్లో 85% ఆఫ్ ద సీట్స్ని సో మనకి యూనివర్సిటీ వాళ్ళు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారండి. ఇవి ప్యూర్లీ మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు ఈ 85% ఆఫ్ ద సీట్స్ని. దీన్ని స్టేట్ కోటా అని చెప్పేసి అంటాం. దాంట్లో వేరే స్టేట్ వాళ్ళకి ఎవరికి కంట్రిబ్యూషన్ ఉండదన్నమాట. తర్వాత 15% ఆఫ్ ద సీట్స్ని నేషనల్ పూల్లో ఉంటుందండి. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్లో ఉన్న స్టూడెంట్ అయినా ఆ 15% ఆఫ్ ద సీట్స్కి కంపీట్ అవ్వచ్చు. దీన్ని ఫిల్ చేసేది ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిల్ చేస్తారనమాట. సో అయితే దీంట్లో గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి దీంట్లో మేనేజ్మెంట్ కోటా కానీ సి కేటగిరీ అట్లా ఏముండవు, మొత్తం ఏ కేటగిరీ సీట్స్ అనమాట. సో ఫీజు రేంజ్ వచ్చేసరికి 35,000 నుంచి 80,000 వరకు ఉంటుందండి. అంటే గవర్నమెంట్ కాలేజీ ఫీజు అనమాట ఇది. తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 4,750 సీట్స్ ఉన్నాయి. దీంట్లో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి 3 రకాలుగా ఫిల్ చేస్తారు. కేటగిరీ ఏ కింద 50% ఆఫ్ ద సీట్స్, అంటే దీంట్లో సగం సీట్లు కేటగిరీ ఏ ఉంటుంది, ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయినా. సో అవన్నీ తెలంగాణ స్టేట్లో ఉన్న స్టూడెంట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 85% ప్లస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక 50% ఆఫ్ ద సీట్స్ని ఓన్లీ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు. దీనికి వచ్చేసరికి గవర్నమెంట్ ఫీజు డిసైడ్ చేస్తుంది. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ యొక్క కెపాసిటీని బట్టి 60,000 నుంచి 1,25,000 పర్ యానం ఉంటుంది ఈ కేటగిరీకి సంబంధించి. తర్వాత బి కేటగిరీ సీట్స్ మొత్తం 35% ఉంటాయి. దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్ ఉంటుంది. ఒక 15% ఆఫ్ ద సీట్స్ని మళ్ళీ బి కేటగిరీలో ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే అలొకేట్ చేస్తారు. 20% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటా కింద ఉంటుంది. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్లో ఉన్న స్టూడెంట్ అయినా ఈ 20%లో తీసుకోవచ్చు. దీనికి సంబంధించి బి కేటగిరీ సీట్స్కి కాలేజీ యొక్క సిచ్యువేషన్ బట్టి, స్టేటస్ని బట్టి గవర్నమెంటే ఫీజు డిసైడ్ చేస్తుంది. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 11 lakhs to 15 lakhs పర్ యానం. ఒక సంవత్సరానికి 11 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. ఈ ఫీజు మనం పే చేస్తే బి కేటగిరీలో సీట్ తీసుకోవచ్చు. ఇకపోతే సి కేటగిరీ దాన్ని ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటా అని చెప్పేసి అంటాం. ఇవి ప్యూర్లీ మేనేజ్మెంట్, అంటే కదా ఓపెన్ ఆప్షన్ కింద లెక్క. ఇంకా డబ్బు ఎంత ఎక్కువ కట్టగలిగితే వాళ్ళకి సీట్ ఇస్తారనమాట. దీంట్లో మార్కులు క్రైటీరియా ఉండదు. జస్ట్ నీట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే చాలు. క్వాలిఫై ఎవరైనా తీసుకోవచ్చు. ఇక ఇది డబ్బు ఎవరు కట్టగలిగితే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ చూస్తే ఈవెన్ నేను కొన్ని చూశాను, సి కేటగిరీలో 194 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా సి కేటగిరీ. ఇది వచ్చేసరికి 1 crore వరకు కూడా ఒక సీటు, 1 కోటి రూపాయల వరకు ఉంటుందన్నమాట సి కేటగిరీ సీట్స్. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్
సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. ఆల్మోస్ట్ మీకు 9,665 సీట్స్ అంటే మన పక్కనే ఉన్న ఏపీతో కంపేర్ చేస్తే కూడా సుమారుగా 3,000 సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీకు అక్కడ 500 మార్క్స్ వస్తే కానీ ఈ ఇయర్ ప్రకారం సీట్ రాదు ఏ కేటగిరీలో. మన దగ్గర 410, 420 ఆ రేంజ్లో వచ్చినా సరే ఏ కేటగిరీలో సీట్ వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ కేటగిరీలో తీసుకోవచ్చు. అంటే ఆంధ్రాకి తెలంగాణకి ఆల్మోస్ట్ 100 మార్క్స్ వేరియేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండడము ప్లస్ నంబర్ ఆఫ్ అవైలబుల్ సీట్స్ తక్కువ ఉండడం. అంటే తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడం ఈజీ రైట్ నౌ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం. యాక్చువల్లీ 2025 నీట్ ఎగ్జామినేషను యొక్క డిఫికల్టీ లెవెల్ అర్లియర్ నీట్ ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉందనేది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫీల్ అయ్యారండి. ఎస్పెషల్లీ ఫిజిక్స్ సబ్జెక్టులో ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాయని, కొన్ని క్వశ్చన్స్ మెయిన్స్ లెవెల్లో ఉన్నాయని, చాలా డిఫికల్టీ ఎక్కువగా ఉందని ఫీల్ అయ్యారు. మేబీ అంటే మా ప్రెడిక్షన్, అంటే టీచర్గా మనం ఒక 25 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మా అబ్జర్వేషన్ ఏంటంటే కరోనా బిఫోర్ క్వశ్చన్ పేపర్స్ యొక్క టఫ్నెస్ కూడా ఇంతే ఉండేదండి. కరోనా టైంలో క్వశ్చన్ పేపర్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ తగ్గించారు. ఆఫ్టర్ దట్ కూడా 2-3 ఇయర్స్ కొంచెం ఈజీగా ఇచ్చారనమాట. ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ బాగా డిఫికల్టీగా ఫీల్ అయ్యారు. కాకుండా అంతకుముందు లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరు మరీ అబ్నార్మల్గా డిఫికల్ట్ ఫీల్ అవ్వాలి. అలా కనుక ఫీల్ అయ్యి ఉంటే ఈ ఇయర్ కూడా మీకు ఆల్మోస్ట్ 690, 680 మార్క్స్ ఆల్ ఇండియా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఎవరైతే మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్లో కొంత ఫిజిక్స్ సబ్జెక్ట్ వరకు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారో అలాంటి స్టూడెంట్స్ కంఫర్టబుల్గానే స్కోర్ తీసుకున్నారు. బట్ ఎనీహౌ ఈ ఇయర్ అయితే ఓవరాల్గా ఇండియా మొత్తం మీద కట్ ఆఫ్స్ తగ్గుతాయి. అకార్డింగ్లీ మన తెలంగాణ స్టేట్స్లో కూడా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఇవి మా ప్రెడిక్షన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఓయూ రీజియన్లో, ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్లో సో ఓసీ స్టూడెంట్స్కి 400 +or-10 అంటే 390 నుంచి 410 మార్క్స్ ఆ రేంజ్లో కనుక ఒక ఓసీ స్టూడెంట్ మీరు స్కోర్ చేసినట్లయితే ఏ కేటగిరీ సీటు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. అట్లాగే ఈడబ్ల్యూఎస్ కనుకైతే 380 నుంచి 400 రేంజ్లో మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్లో ఏ కేటగిరీ కింద సీటు తీసుకోవచ్చు. బీసీఏ 320 నుంచి 340, బీసీబీ 340 నుంచి 350, బీసీసీ 320 నుంచి 340, బీసీడీ 440 నుంచి 460. ఎస్సీ స్టూడెంట్స్కి 310 నుంచి 310 మార్క్స్, 330 మార్క్స్ వచ్చినా సరే సీట్ వస్తుంది. ఎస్టీ 320 నుంచి 340. సో ఈ రేంజెస్ ఇవన్నీ మీతో ఒకసారి నేను అంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్స్కి మీరు కనుక కాల్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పర్సనల్గా నంబర్కి షేర్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంత ఫాస్ట్గా చదివేసినా మీరు ఇవి గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా తర్వాత చూసుకొని మీరు ఒక కంక్లూజన్కి వచ్చేదానికి ఇన్ఫర్మేషన్ అంతా ఉపయోగపడుతుంది. స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు కాల్ చేస్తే హ్యాపీగా ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారు. 2024 సంవత్సరంలో జరిగినటువంటి నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కట్ ఆఫ్స్ అనేటువంటివి ఈ విధంగా ఉండటం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ గవర్నమెంట్ ఓసీ సీటు 514 మార్కుల నుంచి 459 మార్కుల వరకు అన్ని కేటగిరీల్లో విద్యార్థులు సీటు తెచ్చుకోవడం జరిగింది. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి సంబంధించి 502 మార్కులు, 443 మార్కులు ఎస్టీ కేటగిరీ, 502 మార్కులు ఓసీ కేటగిరీలో వచ్చినట్లయితే విద్యార్థులు ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవడం జరిగింది. ఇవి 2024, 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందాక నేను ప్రీవియస్ మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పాను. ఆంధ్రాలో నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండడము, కాంపిటీషన్ ఎక్కువ ఉండడం, ఇక్కడ నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికి ప్రతి కేటగిరీలో 100 మార్క్స్ వేరియేషన్ ఉందని మనం మాట్లాడుకున్నట్లే ఈ స్లైడ్లో మీరు చూస్తే మనకి ఇక్కడ తెలంగాణలో ఓసీలో 514 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ వచ్చింది ఏ కేటగిరీలో. అదే మీరు ఏయూ రీజియన్లో అంటే ఆంధ్ర కానీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, 614 అంటే మీకు అక్కడ 514, 614 అంటే 100 మార్క్స్ వేరియేషన్ ఉంది. 614 ఆర్ అబోవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే ఆంధ్రాలో ఏ కేటగిరీలో సీట్స్ వచ్చాయి. బట్ ఇక్కడ 514 వచ్చినాయి. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఈచ్ కేటగిరీలో
మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్లుగా అక్కడికి ప్రతి కేటగిరీలో 100 మార్క్స్ వేరియేషన్ ఉందంటే ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉండడం అనేది కొంచెం జాగ్రత్తగా సిస్టమేటిక్గా కనుక వర్క్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 3 సబ్జెక్ట్స్లో మంచిగా స్కోర్ చేస్తే 4th సబ్జెక్ట్ సపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే ఈ మార్కులు అచీవ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ స్లైడ్లో మనము 2024 బి అండ్ సి కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్ అలొకేషన్ గురించి చూడొచ్చు అనమాట. దీంట్లో బి కేటగిరీ అపోలో మెడికల్ కాలేజ్ కనుక మీరు తీసుకున్నట్లయితే 484 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి బి కేటగిరీలో సీటు. అట్లాగే సి కేటగిరీ అంటే ఇక దాంట్లో మార్కులు ర్యాంకులు వీటితో సంబంధం లేదు, ప్యూర్లీ మేనేజ్మెంట్ ఇది. సో ఇవి మీరు ఈ స్లైడ్ కూడా మీతో షేర్ చేస్తామండి. బి అండ్ సి కేటగిరీ సీట్స్ ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 100% ఆఫ్ ద సీట్స్ని కన్వీనియర్ కోటా కింద మాత్రమే ఫిల్ చేస్తారు. అంటే డబ్బులు కడితే గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రావు. సో ప్యూర్లీ మెరిట్ బేస్డ్గా ఉంటుంది అనమాట. సరే, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాం. ఒకసారి చూడండి. మీరు సి కేటగిరీలో కరీంనగర్ సంబంధించి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్లో 127 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా సీట్ ఇచ్చారు. ఈవెన్ మీకు బి కేటగిరీలో కూడా ఐ థింక్ 370 మార్క్స్ ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ ఇందాక మీకు రేంజ్ చెప్పాను కదా, 11 lakhs to 14 lakhs రేంజ్లో ఫీజు పర్ యానం పే చేసుకున్న వాళ్ళకి ఈ సీట్. అంటే ఫైనాన్షియల్గా కొంత పర్వాలేదు అనుకుంటే వీటికి వెళ్ళొచ్చు. ఇదనేది చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు మాత్రమే సి కేటగిరీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడైనా సరే మెరిట్ బేస్డ్గా మనం సీట్ సాధించుకొని మంచి మెడికల్ కాలేజీలో చదువుకుంటే దాని వాల్యూ, దాని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే ఉంటాయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే. మాకు ఒక చిన్న డౌట్ ఉందండి. అంటే కొన్ని మార్కు తక్కువ రావడం వల్ల మేము మాకున్నటువంటి సిచ్యువేషన్ బట్టి బి కేటగిరీ సీట్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. దానికి సంబంధించి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏమైనా మార్కు నుంచి తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు వెసులుబాటు ఏమైనా ఉంటుందా? దాని గురించి కొంచెం మాకు సలహా ఇవ్వండి సార్. యాక్చువల్లీ ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగానే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో బి కేటగిరీ సి కేటగిరీ ఉన్నదండి. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లోనే బి అండ్ సి కేటగిరీ అనేది ఉంటుంది. బి కేటగిరీ సీట్స్ 35% ఉంటాయండి. టోటల్ అవైలబుల్ సీట్స్లో ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 35% ఆఫ్ ద సీట్స్ బి కేటగిరీ అంటాం. దాంట్లో 85% ఆఫ్ ద సీట్స్ని ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే అలొకేట్ చేస్తారు. అంటే మీకు చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఆఫ్ బి కేటగిరీ అలొకేటెడ్ టు తెలంగాణ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ మీరు ఈ స్క్రీన్లో నేను షేర్ చేస్తున్నట్లుగానే డిఫరెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఈ క్లోజింగ్ ర్యాంక్ అనేది మీరు చూడవచ్చు. అది మీరు చూస్తే 448 మార్క్స్ నుంచి ఈవెన్ 374 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో బి కేటగిరీలో సీట్ రావడం అనేది జరిగింది. బి కేటగిరీలో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి 11 lakhs నుంచి 15 lakhs పర్ యానం వరకు ఉంటుందండి. ఐ థింక్ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సరైన సమాధానం దొరికిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మూర్తి గారు, మాకు ఇంకొక సందేహం కూడా ఉందండి. యాక్చువల్గా మా పాపకి మార్కులు నీటిలో కొంచెం తక్కువే వచ్చినాయి. కానీ ఒక సందేహంలో ఉన్నాం. మేము లాంగ్ టర్మ్కి వెళ్దామా వద్దా, వెళ్తే లాభం ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాము. దాని గురించి మీరు మాకు ఏమన్నా సలహాలు ఇవ్వగలరా? ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ ఆల్రెడీ తీసుకొని ఈ ఎగ్జామ్లో కనుక మార్కులు తక్కువ వచ్చి ఉంటే సెకండ్ లాంగ్ టర్మ్ నేను పేరెంట్ స్థానంలో ఉంటే అయితే సజెస్ట్ చేయనండి. అయితే రెగ్యులర్ ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుందామని అనుకుంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సపోజ్ మొన్న జరిగినటువంటి టెస్ట్లో మోర్ దాన్ 200 మార్క్స్ కనుక స్కోర్ చేసినట్లయితే యూ కెన్ గో ఫర్ లాంగ్ టర్మ్ అండి. అయితే అంటే అందరూ అనుకున్నట్లుగా నీట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం అంత కష్టమేం కాదండి. ఎందుకనంటే ఫస్ట్ నుంచి ఒక స్ట్రాటజీ ప్రకారం చదువుకోవాలి. లైక్ బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ సబ్జెక్ట్స్ కొంత మెమరీ బేస్డ్గా ఉంటుంది. ఫస్ట్ డే 1 నుంచి వాటికి కొంత టైం అలొకేట్ చేసుకొని, ఈవెన్ స్టూడెంట్ నార్మల్ అయినా చెప్తున్నా నేను, అబ్నార్మల్ స్టూడెంట్ అయితే అన్ని సబ్జెక్ట్స్ చేస్తారు. అబ్నార్మల్ స్టూడెంట్ అయితే అసలు ఈ సిచ్యువేషనే రాదు. నార్మల్ స్టూడెంట్స్ విషయంలో ఏమిటంటే బయాలజీ కనుక 2 సబ్జెక్ట్స్ కలిపి అరౌండ్ 320 ఆర్ మినిమం 300 మార్క్స్ స్కోర్ చేస్తూ, కెమిస్ట్రీలో ఒక 100 మార్క్స్ తెచ్చుకుంటూ, ఫిజిక్స్లో ఒక 60 to 70 మార్క్స్ కనుక తెచ్చుకుంటే తెలంగాణలో కంఫర్టబుల్గా ఏ కేటగిరీ సీట్ తెచ్చుకోవచ్చండి. అయితే దీనికి ఏం చేయాలంటే స్టూడెంట్ యొక్క కెపాసిటీస్ని బట్టి టైం అలొకేట్ చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది జరగాలి. ఫిజిక్స్ విషయంలో
కొన్ని చాప్టర్లు పెట్టుకొని వెయిటేజ్ ఎక్కువ ఉన్న చాప్టర్లు చదువుకుంటూ 60 to 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కెమిస్ట్రీలో మాత్రం అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు అండి. కెమిస్ట్రీలో ఎస్పెషల్లీ ఇనార్గానిక్, ఆర్గానిక్ సంబంధించి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కనుక జాగ్రత్త చదువుకుంటే నీట్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ కంఫర్టబుల్గా ఆన్సర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇంకొక సలహా కావాలండి. ఫిజిక్స్ సబ్జెక్ట్లో మీరు జనరల్గా ఏ టైప్ ఆఫ్ మెకానిజం ఫాలో అవుతుంటారు, లేదంటే ఏ టైప్గా కనుక ముందుకు వెళ్తే కొంత మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది దాని మీద కొంచెం మాకు సలహా ఇవ్వండి. ఓకేనండి. యాక్చువల్లీ ఫిజిక్స్ ఒరిజినల్గా కరోనా బిఫోర్ వరకు కూడా డిఫికల్టీ లెవెల్ ఇలాగే ఉండేదండి. ఇంకొంచెం డిఫికల్టీ పెరిగింది అంతే తప్పితే కరోనా బిఫోర్ ఫిజిక్స్ పేపర్ యొక్క టఫ్నెస్ ఇలాగే ఉండేది. అయితే మా కాలేజీకి సంబంధించి ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మా కాలేజీలో లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎవరు టీచ్ చేస్తారంటే ఎంపీసీ స్టూడెంట్స్కి ఎవరైతే లైక్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి ఎవరైతే టీచర్స్ కోచింగ్ ఇస్తున్నారో సేమ్ ఫ్యాకల్టీ మెంబర్సు ఈ టాప్ స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందువల్ల మా కాలేజీలో మొన్న ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కూడా ఫిజిక్స్ అంత డిఫికల్టీగా అంటే అందరూ ఫీల్ అయినా సరే అట్లా ఏమీ అవ్వలేదు. ఎందుకంటే మా ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కూడా పీవైక్యూస్ జేఈ మెయిన్స్కి సంబంధించి జేఈ అడ్వాన్స్ సంబంధించిన క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే డే 1 నుంచి కనుక మనం జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి పీవైక్యూస్ కూడా చేపించుకుంటూ అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ అప్పుడప్పుడు అంటే ఆ లెవెల్ కాకపోయినా దగ్గర కనుక మనం చేపిస్తే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయండి ఫిజిక్స్లో కూడా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వివరాలు మా ఇగ్నైట్ కాలేజీలో విద్యార్థులు చేరకముందు, చేరిన తర్వాత వాళ్ళ యొక్క మార్కుల్లో వచ్చినటువంటి ఈ డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మా మిత్రుడు మూర్తి గారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం దీనికి సంబంధించి. అయితే ప్రీవియస్గా ఒక కాలర్ ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే మా పాపకి మన నీట్ ఎగ్జామినేషన్లో మార్క్స్ బాగా తక్కువ వచ్చాయండి, నేను లాంగ్ టర్మ్ వెళ్ళడం బెనిఫిటా కాదా అని. ఐ థింక్ దిస్ స్లైడ్ ఈజ్ సూటబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్ క్వశ్చన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిఫోర్ ఇగ్నైట్లో కాకుండా అంతకుముందు ఎర్లియర్ కాలేజీలు వేరే కాలేజీలో చదివినప్పుడు సపోజ్ ఫస్ట్ బాబు తీసుకుంటే గౌతమ్ రాజ్ అనేటటువంటి స్టూడెంట్ 323 మార్క్స్ వచ్చాయండి. మా దగ్గర 7-8 మంత్స్ కోచింగ్ తీసుకొని నీట్ ఎగ్జామినేషన్ రాస్తే 612 మార్క్స్కి ల్యాండ్ అయ్యాడు. కంఫర్టబుల్గా మంచి కాలేజీలో ఏ కేటగిరీ సీట్ తెచ్చుకున్నారు. ఇక్కడ ఈ స్లైడ్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ అమన్ తేజ్ ఈ స్టూడెంట్కి అయితే నేనే టీచ్ చేశాను. సో ఈ స్టూడెంటు ప్రీవియస్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. కాలేజీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ తెచ్చుకున్నాను. అప్పుడు ఆ బాబుకి 318 మార్క్స్ వచ్చాయి. ఇతను సెకండ్ లాంగ్ టర్మ్ వచ్చాడు. బట్ మన దగ్గర ఇన్స్పైర్ అయ్యి ప్రీవియస్ జరిగినటువంటి దాన్ని డ్యామేజ్ కంట్రోలింగ్గా ఫీల్ అయ్యి 250 మార్క్స్ అడిషనల్గా వచ్చి 568 మార్క్స్ వచ్చాయి. ఈ స్టూడెంట్కి రిజర్వేషన్ కూడా ఉండడం వల్ల ఎయిమ్స్లో చదువుకుంటున్నాడు ఈ అబ్బాయి. సో అట్లాగే మీరు ఏ కేసు అయినా తీసుకోండి, ఇక్కడ 430 to 568 ఇక్కడ అబ్నార్మల్ డిఫరెన్సెస్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి 97 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి 428 మార్క్స్ అడిషనల్గా వచ్చి 525 మార్క్స్ దగ్గర ల్యాండ్ అవ్వడం జరిగింది. ఎన్ని మార్క్స్ చూడండి, ఈవెన్ ఈ యాడ్ అయిన మార్క్స్తోనే సీట్ వచ్చేటటువంటి పరిస్థితి అనమాట. అట్లాగే మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. లైక్ ఇక్కడ 194 వచ్చిన వాళ్ళకి 554, 360 మార్క్స్ యాడ్ అవ్వడం. మీకు ఏ రేంజ్లో చూసినా సరే లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. అంటే దీన్ని బట్టి మీరు ఒక కంక్లూజన్కి రావచ్చు, ఇగ్నైట్లో ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ ఎంత స్ట్రాంగ్గా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ వేరే వేరే కాలేజెస్లో చదివి వచ్చిన వాళ్ళు. అంటే వీళ్ళందరికీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వేరే వేరే టీచర్స్ చెప్పుంటారు. వాళ్ళందరికంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అద్భుతంగా టీచ్ చేసి మెప్పించడం వల్లే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి తప్పితే ఓకే పాసిబుల్ అయ్యేటటువంటి విషయం కాదండి. ఇలా ఎవ్రీ ఇయర్ మా దగ్గర ప్lenty ఆఫ్ ఎగ్జాంపుల్స్, మా దగ్గర మినిమం 30 నుంచి 50 ర్యాంక్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ 30 to 50 మెంబర్స్ వరకు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు ఆఫ్ ఆల్ కేటగిరీస్ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మాకు దగ్గర నీట్ ప్రోగ్రామ్. మెరిట్ స్టూడెంట్స్కి మెరిట్ స్కాలర్షిప్ కూడా ఇస్తామండి. మీరు దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కనుక కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు సబ్జెక్టుకి సంబంధించి కానీ ప్రోగ్రామ్ సంబంధించి కానీ
ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా కాలేజీకి విజిట్ చేసినా సరే మా సబ్జెక్ట్ టీచర్స్తో మీకు ఇంటరాక్షన్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చేటప్పుడు మీ బాబు లేదా పాపను తీసుకొని వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ చేసి సూట్ అవుతారా లేదా ఒకసారి చెక్ చేసి కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ ప్రవేశాలు జూన్ 2వ వారం నుంచి మా ఇగ్నైట్ కాలేజీలో జరుగుతాయి. అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులచే శిక్షణ మరియు వారి పర్యవేక్షణలో స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్కులు సాధించడాన్ని మీరు చూడవచ్చు. వీ మేక్ ఆర్డినరీ స్టూడెంట్ ఎక్స్ట్రాఆర్డినరీ. మరిన్ని వివరాలకై స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అందరికీ ధన్యవాదాలు.